నమస్తే వైఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం. ఆధునిక మున్సిపాలిటీలో మార్పు కావాలి, పరిస్థితుల్లో మార్పు కావాలి, మీ డిపార్ట్మెంట్లలో మార్పు కావాలి. నాకు ఓటేసింది మార్పు కోసం, నేను కోరుకుంటుంది మార్పు, ప్రజలు కోరుకుంటుంది మార్పు, మీరు తేవాల్సింది మార్పు. ఆ క్లారిటీ మీకు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే మేము ముందు నిలబడ్డాను. నేను మళ్ళీ చెప్పాను, ఆఫీసర్లని గౌరవించే బాధ్యత నాది, ఆఫీసర్లకి ఏం కావాలో చూసుకునే బాధ్యత నాది, ఆఫీసర్లకి అందరికీ కూడా సమస్యలుంటే తీర్చే బాధ్యత నాది. కానీ మనం అంతా కలిసి ప్రజలకు విపరీతంగా సేవ చేసి వాళ్ళ దగ్గర శభాష్ అనిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీకు విజ్ఞప్తి చేస్తాం. కాబట్టి ఆ క్లారిటీ నాకు ఎప్పుడు ఉంటుంది. నాకు ఎప్పుడు కూడా కళ్ళు నెత్తికి రావు, నాకు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే అహంకారం లాంటివి ఏమి ఉండవు. నేను 5 ఏళ్ళు నాకు ఇచ్చినటువంటి ఈ ఉద్యోగాన్ని బ్రహ్మాండంగా చేయాలని కోరిక ఉంది నాకు. ప్రజలు ఏ ఆశయంతో ఏ కోరికతో నాకు ఓటు వేశారో అది చేస్తే చాలని తహతహలాడుతా ఉన్నాను. నిద్ర పట్టకుండా నేను ఆలోచన చేస్తా ఉన్నాను. ఈ ఊరికి ఏదో ఒకటి చేసి ఈ ఊరిలో నా మార్క్ రాజకీయం, నా మార్కు డెవలప్మెంట్ చూపించిపోవాలనే కోరిక నాకు. అందువల్ల ఒక రోజు కూడా ఖాళీగా ఉంచట్లే, ఏ రోజు రిలాక్స్ అవ్వట్లే, హాలిడేస్కి పోవట్లే. గెలిచిన తర్వాత నేను నా కుటుంబం తన పోయి రావాలి కదమ్మా, హాలిడేస్కి పోయి రావాలి కదా, పోలే ఇంకా సరే వస్తానని చెప్తా ఉన్నా. నేను చెప్పే ఎందుకు విషయాలని మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే, మీకు ఆ ఎమ్మెల్యే అనే భయం పోవాలి. ఎమ్మెల్యే అనేది గారికి ఇంకా ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉంది సార్? మీకు 10 సంవత్సరాల సర్వీస్ ఉంది. తమ్ముడు నీకెంత ఉంది? 20 years సర్వీస్ ఉంది కదా. మీకు అందరికి కూడా 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు సర్వీసులు ఉంటాయి కదా. మీరు నాకంటే గొప్ప. నాకు సర్వీస్ ఎంత ఉంటే 5 ఏళ్ళు సర్వీస్ ఉంది నాకు ఇంకా. అందుకనే ప్రజలు నాకు ఎమ్మెల్యే అనే ఉద్యోగం ఇచ్చినారు. ఎమ్మెల్యే ఉద్యోగం ఎన్నో ఉంటుందమ్మా, వాళ్ళు ఇచ్చిన క్లియర్గా చెప్పినారు, 5 ఏళ్లకే ఇస్తున్నాం నీ ఉద్యోగం, నీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఎక్స్టెండ్ చేస్తాము, లేకపోతే ఇంటికి పోతామని చెప్పినారు. మీకు అట్లా ఏమన్నా చెప్పినారా? మీకు ఉద్యోగం ఇచ్చిన తర్వాత సార్ కాన్ఫిడెంట్ చెప్తాడు, ఇంకా 10 ఏళ్ళు నన్ను ఎవరు కదిలించలేరండి అంటాడు. ఎడగాకపోతే ఆడగా ఇబ్బంది అవుతాయి. కానీ బ్రహ్మాండంగా చేసేవా, సాధించుకొని వచ్చినావా అని అందరూ చప్పట్లు కొట్టారు ఎమ్మెల్యేలందరూ. ఆ రకంగా ఆదోని చరిత్రను తిరగరాశామా. నేను రాయాల, ప్రజలు తిరగరాశారు. ప్రజలకు ఏం కోరుకున్నారో అది చేశారు. సో ఏజెంట్ మా తీర్పు మామూలు తీర్పు 18,500 ఓట్ల మెజారిటీ కనీ విని ఎరుగని రీతిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా అవాక్కైనాడు. అబ్బా బలి చేసినావయ్యా అన్నాడు. మొన్న గెలిచి వెళ్ళి కలవంగానే అక్కడ 20 మంది ఎమ్మెల్యేలు కూర్చొని ఉన్నారు. ఆయన రూమ్లోకి వెళ్ళాను, 20 మంది ఎమ్మెల్యేలు కూర్చొని ఉన్నారు. నేను వెళ్ళగానే ఆయన అందరూ ఎమ్మెల్యేలతో పిచ్చాపాటి ఇట్లాగే మాట్లాడుతున్నాడు. నేను ఇప్పుడు ఏదో మాట్లాడుతున్నాను, పిచ్చాపాటి మాట్లాడుతా ఉన్నాడు. మాట్లాడుతూ పార్థసారథి గారు తెలుసా అని మిగతా ఎమ్మెల్యేలు పరిచయం చేశాడు. కొంతమంది తెలుసు అన్నారు, కొంతమంది తెలియదు అన్నారు. చేసిన ఈ డాక్టర్ పార్థసారథి ఆందోళన తర్వాత ఇప్పుడు నేను మార్పు చూపించాలి కదా. ఇది పెద్ద ఛాలెంజ్ నాకు. మామూలుగా ఎమ్మెల్యేది టెన్షన్ లేదు, మార్పు ఎమ్మెల్యే కదా. మార్పు ఎమ్మెల్యే అంటే తల ప్రాణం తోకొస్తుంది నాకు. ఇప్పుడు రాత్రి పూట నిద్రపట్టు. మీకు తెలుసా, ఎలక్షన్లు వచ్చేసిన తర్వాత 8 కేజీలు బరువు తగ్గాను. మా ఇంట్లో ఆడవాళ్ళు తిట్టి తిరగకుండా తిరుగుతున్నారు. ఏది ఎలక్షన్లో పనికిమాల రాజకీయాలు, నువ్వు చేసేది ఏంటి, వదిలిపెట్టేది అంటారు. ఇంకేం వదిలిపెట్టేది, నేను వదిలిపెట్టినా ఆదో నన్ను వదిలిపెట్టదు అని చెప్పినారు. మున్సిపల్ కమిషనర్ గారికి, డిఈ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ ఉద్యోగులందరికీ, మీడియా ప్రతినిధులకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. చాలా సంతోషంగా ఉంది. మొదటిసారిగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అతి కీలకమైనటువంటి మున్సిపల్ శాఖ కార్యాలయానికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం, కొన్ని విషయాలు తెలుసుకోవడం, ఇవన్నీ కూడా నాకు ఆనందాన్ని ఇచ్చినాయి. నేను కూర్చున్న ఈ 45 నిమిషాల 1 గంట సమయంలో నాకు కూడా నాలెడ్జ్ బిల్డింగ్. నేను ఎంతసేపు ఎందుకు కూర్చుంటాను, ఎక్కువసేపు ఎందుకు మనుషులతో కలుస్తానని నాకు అలవాటు కూడా. ఎక్కువ మనుషులతో కలవడం, వినడం. మీరు చూసుంటారు, ఎలక్షన్లు అయిన తర్వాత కూడా నేను బయట బైక్ వేసుకొని తిరుగుతూ ఉంటాను. చూసారా మీరు ఎవరన్నా?
ఎందుకు చేస్తారంటే నాకు ఇష్టం అది. అంటే నాకు ప్రజల్లో ఉండడం అంటే ఇష్టం, ప్రజల్లో తిరగడం అంటే ఇష్టం, కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే ఇష్టం, కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే ఇష్టం. అదే ఈ అలవాటు వల్ల నేను రాజకీయంగా ఇంత దూరం ఎదిగాను. నేను భారతీయ జనతా పార్టీలో జాతీయ కార్యదర్శిగా జాతీయ స్థాయిలో పనిచేయడానికి ఇదే కారణమైంది. అన్ని రాష్ట్రాల్లో తిరిగేవాడిని. దాన్ని అలాగే మిగతా రాజకీయ పరిస్థితుల్లో కూడా చేసేవాడిని. అందువల్ల నాకు ఎవరిని కలిసినా ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవాలా. ఇప్పుడు తమ్ముడు చెప్తా ఉన్నాడు, సార్ చాలా టైం పడుతుంది అన్నాడు. ఏదో ఒక రోజు ఆయనకు ఫోన్ చేసి పిలిపించుకొని రాత్రంతా కూర్చొని 3:30 గంటలు 4 గంటలు నేర్చేసుకుంటా ఆయన చెప్పేదంతా కూడా. నాకు అట్లాంటి ఇంట్రెస్ట్. కాబట్టి మీతో కూర్చున్న ప్రతిసారి కూడా నేను కొంత నేర్చుకుంటున్నాను అని అనుకుంటాను. తమ్ముడు ఏం పేరునా రాజశేఖర్ రెడ్డి నాకు ఫోన్ చేసాడు ఒకసారి. ఫోన్ చేసి ఆ నీళ్ళని తీసేస్తామనంటే పార్సాది ఒక మాట చెప్పండి అన్నాడు. నేను చెప్పినా నేను రమ్మనండి ఒకసారి అని చెప్పాను. ఎప్పుడున్నా సరే నేరుగా నన్ను అప్రోచ్ అయ్యా అమ్మాయి. మధ్యలో ఎవరు అవసరం లేదు. ఏ చిన్న పెద్ద ఇన్స్ట్రక్షన్ అయినా సరే నువ్వు వస్తే నాకు కొన్ని విషయాలు చెప్తావు, నేను నీతో కొన్ని విషయాలు క్లారిఫై చేసుకుంటాను, ఇన్స్ట్రక్షన్ కూడా క్లియర్గా ఉంటుంది అని చెప్పాను. నేను మీ అందరికీ అదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఏ రోజు ఏ సమస్య వచ్చినా సరే నేరుగా నా దగ్గరికి వచ్చేసేయచ్చు, ఎవరైనా వచ్చి మాట్లాడచ్చు అని మీ అందరికీ చెప్తా ఉన్నా. మీరు రావాలి, వచ్చి నాతో మాట్లాడితే నేను కొంత నేర్చుకుంటాను. మీ సమస్య ఏంటో నాకు అర్థమవుతుంది, వెంటనే పరిష్కరించడానికి వీలవుతుంది. అందరూ కూడా మా ఇంట్లో ప్రోగ్రామ్ ఏం కాదు. ఈరోజు మనం ఎందుకు కూర్చున్నాం సార్ ఇక్కడ? ఈరోజు మా ఇంట్లో ఫంక్షన్ కాదు, మీ ఇంట్లో ఫంక్షన్ కూడా కాదు. ఊరిని బాగు చేద్దామనే ఏకైక కారణం చేత మనమంతా కూర్చున్నాం. ప్రజలు నాకు ఓటేసింది కూడా ఈ ఊరు బాగు చేయమనే. మార్పు 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 అనే రవల ఉద్దేశాలు.